హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఎంఎస్ ఎక్సెల్ ప్రాక్టీస్ ట్యూటోరియల్స్లో ఇంతకు ముందు చాలా రకాల ప్రాక్టీస్ ట్యూటోరియల్స్ తెలుసుకున్నారు. అండ్ ఈ వీడియోలో లోన్ షెడ్యూల్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. లోన్ షెడ్యూల్ అంటే తీసుకున్న లోన్ కి ఈఎంఐ ఎంత కట్టాలి, ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ అమౌంట్స్ ఎంత, ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అంతా కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. చివరి వరకు చూసి తెలుసుకోండి. ఎక్సెల్ నేర్చాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లో డివైడ్ చేసి ఉన్నామండి. సో ఇక్కడ ప్లేలిస్ట్లో ఎక్సెల్ ట్యూటోరియల్స్ సపరేట్గా ఉంది, అలాగే ఎంఎస్ ఎక్సెల్ ప్రాక్టీస్ ట్యూటోరియల్స్ ఇక్కడ సపరేట్గా ఉన్నాయి. చూడండి 17 వీడియోస్ ఉన్నాయి. ఎంఎస్ ఎక్సెల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక సపరేట్గా ప్లేలిస్ట్లు ఉన్నాయి. ఇలా ఎక్సెల్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో సపరేట్గా ఇవ్వడం జరిగింది. మీరు 1 by 1 చూడాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి విజిట్ చేయండి. సో విషయానికి వస్తే ఫ్రెండ్స్, ముందుగా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో లోన్ తీసుకున్న తర్వాత ఏ విధంగా చెల్లించాలి అనేది ఈరోజు మీరు తెలుసుకోబోతున్న టాపిక్. ఇక్కడ ఉన్న డాటాని నేను ముందుగా ప్రిపేర్ చేసేసాను, వాటి గురించి మీరు ముందు అర్థం చేసుకోవాలి. సో లోన్ అమౌంట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, అంటే యాన్యువల్ 10%. కాబట్టి 10% by 12 అంటే మనము 12 నెలలకి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల కట్టుబడి అంటే 3 సంవత్సరాల కట్టుబడి ఉంది. కాబట్టి మొత్తం ఎన్ని నెలలు అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి 3 × 12 = 36 నెలలు కట్టుబడి కట్టాలన్నమాట. అయితే ఇప్పుడు ఈఎంఐ ఎంత కట్టాలి? సో ఈఎంఐ అంటే మామూలుగా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటుంటాం. అంటే తీసుకున్న అమౌంట్కి అసలు ప్లస్ వడ్డీతో కలిపి ఒక ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది ఇక్కడ మనం కనుక్కోవాలి. సో ఇలా కనుక్కోవడానికి ఎక్సెల్లో మనకి ఒక పిఎంటీ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. సో అది ఎలా అంటే ముందు ఈక్వల్ టు టైప్ చేయండి. మీకు ఇంతకు ముందు మీకు తెలిసి ఉంటుంది అనుకుంటాను. ఎక్సెల్లో మనం ఏ క్యాలిక్యులేషన్ చేసినా కూడా ముందు ఈక్వల్ టు టైప్ చేయాలి. సో దాని తర్వాత పిఎంటీ ఫంక్షన్ టైప్ చేయండి. పిఎంటీని తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయండి. మనం చేయాల్సింది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే, అది ఎక్కడ ఉందో తీసుకోవాలి. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. వెంటనే సెల్ అడ్రస్ వచ్చేసింది E2. తర్వాత బై 12 అంటే ఇక్కడ 12 months అని చెప్పేసి, కామా నెంబర్ ఆఫ్ ఇయర్స్, మొత్తం ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఆ సెల్ అడ్రస్ తీసుకోండి. నేను ఇక్కడ క్లిక్ చేశాను. సెల్ E3 సెల్లో ఉంది నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు ఇంటూ 12 కామా మైనస్ లోన్ అమౌంట్. కాబట్టి లోన్ అమౌంట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. దాని సెల్ అడ్రస్ వచ్చేసింది. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఫ్రెండ్స్ అర్థమైంది కదా? చూడండి, ఈక్వల్ టు పిఎంటీ బ్రాకెట్ ఓపెన్, E2 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 12 కామా E3 అంటే ఇయర్ ఇంటూ 12 months కామా మైనస్ E1 అంటే ఏంటి? మెయిన్ లోన్ అమౌంట్ అనమాట. సో ఇక్కడ నేను ఏ విధంగా అయితే ఫార్ములా ఇచ్చానో ఆ విధంగానే మీరు ఫార్ములా టైప్ చేయాల్సి ఉంటుంది ఎక్సెల్లో. ఇప్పుడు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది 16,133 రూపాయల ఇన్స్టాల్మెంట్ వచ్చింది, సింగిల్ ఇన్స్టాల్మెంట్. అది డాలర్ సింబల్ వచ్చింది. అయితే డాలర్ సింబల్ని తీసేయడం ఎలాగా? సో దాన్ని సెలెక్ట్ చేయండి. అసలుని ఇక్కడ పైన హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్లో ఇక్కడ కరెన్సీ దగ్గర క్లిక్ చేసి నంబర్ ఫార్మెట్ని సెలెక్ట్ చేయండి. చూసారా, 16,133 రూపాయల 59 పైసలు ఒక ఇన్స్టాల్మెంట్ అనమాట. సో ఇప్పుడు మనం అలా ఎన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టాలి, దాని ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, ఈఎంఐ తర్వాత ఇంట్రెస్ట్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, ఇదంతా కూడా ఇప్పుడు చార్ట్ మనం చూడబోతున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ మంత్స్ ముందు ప్రిపేర్ చేద్దాం. ఇది ఫస్ట్ మంత్ అనుకోండి. అట్లా ఫస్ట్ మంత్ నుంచి ఎన్ని నెలలు కట్టాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాం. 3 × 12 అంటే 36 నెలలు. 3 సంవత్సరాలు అంటే 36 నెలలు కట్టాలి. కాబట్టి 1 నుంచి 36 వరకు ముందు నెలలు వేసేద్దాం. నెలలు వేయడం అంటే ఏంటి, సీరియల్గా మనం వేసేయడమే. సో ఫస్ట్ 1 టైప్ చేయండి, సెకండ్ దాంట్లో 2 టైప్ చేయండి, ఎంటర్ బటన్ నొక్కాము. ఆ రెండింటిని సెలెక్ట్ చేయండి. అప్పుడు మౌస్ పాయింటర్ని తీసుకొచ్చి కార్నర్లో ఇన్సర్ట్ చేస్తే మీకు ఒక ప్లస్ సింబల్ వచ్చింది కదా, దీన్ని పట్టుకొని సో 30 వచ్చినంత వరకు డ్రాగ్ చేయండి. 36 వచ్చినంత వరకు. ఇక్కడికి 36 వస్తుంది కాబట్టి ఇప్పుడు విడిచిపెట్టేద్దాం. చూడండి, 36 monthsకి మనం నెంబర్ ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడు ఓఎస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి చూడండి. ప్రిన్సిపల్ అమౌంట్ 5 లక్షలు. ఓకే, మొదట ఇక్కడ వస్తుంది 5 లక్షలు. తర్వాత ఇది మొత్తం కట్టగా నెక్స్ట్ సెకండ్ మంత్కి వచ్చేటప్పటికి
ప్రిన్సిపల్ అమౌంట్ అంత ఉండదు, తగ్గిపోతుంది అనమాట. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ కాలంలో మీకు కనబడుతుందంతా కూడా అన్పెయిడ్ అమౌంట్, ఇంకా చెల్లించన్నది. ఓకే, అది ఇక్కడ మీరు చూస్తారు. సో ఇక్కడ ఓఎస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎందులో ఉంది అంటే చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది, ఇక్కడ ఉంది అనమాట, లోన్ అమౌంట్ ఇది. సో దీని సెల్ అడ్రస్ని ఇక్కడ తీసుకురావాలి. కాబట్టి సింపుల్గా కీబోర్డ్లో ఈక్వల్ టు టైప్ చేయండి. ఈక్వల్ టు టైప్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి చాలు. వెంటనే సెల్ అడ్రస్ అనేది ఇందులో సోర్స్గా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు ఎంటర్ బటన్ నొక్కండి. సో మీకు అక్కడ 5 లక్షల రూపాయలు వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈఎంఐ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈఎంఐ ఉంది. కాబట్టి ఈఎంఐ ఇక్కడ రావాలి అంటే ఈక్వల్ టు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఈఎంఐ సెల్ అడ్రస్ అనేది ఇక్కడ ప్రతి మంత్లో ఈఎంఐ ఇది మారకూడదు అనమాట, ఇన్స్టాల్మెంట్ అనేది మారకూడదు. కాబట్టి ఇప్పుడు మనం మామూలుగా E4 కాకుండా $4 ఇలా మనం ప్రిపేర్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే సెల్ రేంజ్ అనేది మారదు. మీకు సెల్ అడ్రస్లు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఎక్సెల్ ట్యూటోరియల్ చెప్పుకునేటప్పుడు సెల్ అడ్రసెస్ 2 రకాలు ఉంటాయి. ఒకటి రిలేటివ్ రిఫరెన్స్, 2 అబ్సల్యూట్ రిఫరెన్స్. సో ఫస్ట్ ఇది మీరు చూసారు రిలేటివ్ మోడ్. E4 అంటే రిలేటివ్ రిఫరెన్స్, $4 అంటే అబ్సల్యూట్ రిఫరెన్స్. సో ఈ అబ్సల్యూట్ రిఫర్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ సెల్కి డ్రాగ్ చేసినా కూడా సేమ్ వాల్యూ ఉంటుందన్నమాట. కాన్స్టెంట్గా వాల్యూ ఉండడం కోసం డాలర్ సింబల్స్ మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈఎంఐలు అనేవి మారకూడదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ని తీసుకోవాలి. ఫస్ట్ ముందు ఈక్వల్ టు టైప్ చేద్దాం. ఇక్కడ అన్పెయిడ్ అమౌంట్ తీసుకుందాం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ $. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, ఇందులో ఉంది, E2లో ఉంది. సో అది విత్ డాలర్ సింబల్తో ఏమంటుంది, కాబట్టి $2. సో $2 అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, తర్వాత బై 12, ఓకే 12 మంత్స్ అని మనం చెప్పేసి ఇప్పుడు ఎంటర్ బటన్ ప్రెస్ చేద్దాం. చూడండి, $4,166 ఇక్కడ వచ్చింది. అయితే ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి చూసారా, ఈ డెసిమల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి. ఓకే, సో ఈక్వల్ టు ఈఎంఐ మైనస్ ఇంట్రెస్ట్. చూడండి, ఇక్కడ ఈఎంఐ అక్కడ ఎంత ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి, మీకు సెల్ అడ్రస్ వస్తుంది. C6 మైనస్ ఇంట్రెస్ట్ అమౌంట్ క్లిక్ చేయండి, D6. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు వచ్చేసింది ప్రిన్సిపల్ అమౌంట్. అంటే అర్థం ఏంటి తెలుసా, ఇది ప్రిన్సిపల్ అమౌంట్ 2 ఒకటి కాదండి. ఇది మెయిన్ అమౌంట్, అంటే లోన్ అమౌంట్ 5 లక్షల రూపాయలు. దీంట్లో మనకి ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి ఈఎంఐ వచ్చేటప్పటికి $16,133 ఇన్స్టాల్మెంట్. దాంట్లో వడ్డీ ఎంత పడుతుందంటే $4,166 వడ్డీ పడుతుంది. అందులో ఈ ఈఎంఐలో అసలు అమౌంట్ ఎంత అంటే $11,966 అసలు అమౌంట్. మరి ఈఎంఐ కట్టేసిన తర్వాత వచ్చే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈక్వల్ టు, సో ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్ మైనస్ ఇక్కడ మనకు వస్తున్న ప్రిన్సిపల్ అమౌంట్ మైనస్ చేస్తే వచ్చేదే మనకి మిగతా బ్యాలెన్స్ అనమాట. అంటే ఏంటి, ఈ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టేసేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఇదే బ్యాలెన్స్ నెక్స్ట్ సెకండ్ మంత్కి అన్పెయిడ్ అమౌంట్ కింద చూపించాలి. కాబట్టి ఈక్వల్ టు, సో ఇక్కడ క్లిక్ చేయండి, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, మీకు వచ్చింది కదా ఇదే అమౌంట్ మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది. దీనికి మళ్ళీ ఈఎంఐ ఎంత వస్తుంది అంటే ఈఎంఐ అనేది మారకూడదు కాబట్టి సేమ్ దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. తర్వాత ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా, మళ్ళీ ఇవన్నీ పర్టికులర్గా క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఇలాగా ఆ సెల్ యాక్టివేట్ చేసి ఇలా డ్రాగ్ చేసేయటమే, సెల్ యాక్టివేట్ చేసి ఇలా డ్రాగ్ చేసేయడమే. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసేయండి. సరే, వచ్చింది ఆన్సర్. ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ నుంచి. ఈ 5 లక్షల రూపాయలకి ఈఎంఐ అనేది ఎంత క్యాలిక్యులేట్ చేసాము, $16,133.60 అనుకోండి. సో అది ఈఎంఐ అంటే మరి 36 నెలల వరకు కూడా ఈఎంఐ అనేది మారదు. కాబట్టి దీన్ని మనం డాలర్లో తీసుకున్నాం. చూడండి, $4. తర్వాత ఇప్పుడు మనం ఈ 5 లక్షల రూపాయలకి ఇంత ఈఎంఐ కట్టేటప్పుడు దీంట్లో ఇంట్రెస్ట్ ఎంత పడుతుందంటే $4,160 ఇంట్రెస్ట్ పడుతుంది. అండ్ $11,966 అసలు అమౌంట్ పడుతుంది అనమాట. ఈ రెండు కలిపితే వచ్చేదే ఈఎంఐ అనమాట. ఇప్పుడు ఈ మొత్తం ఈఎంఐని మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్లో తీసివేసేస్తే, అంటే మనం కట్టేసింది ఇందులో తీసివేసేస్తే మనకు వచ్చేది మిగతా అసలు. అయితే మిగతా అసలు అనేది మళ్ళీ ఇక్కడ సెకండ్ మంత్కి డిస్ప్లే రావాలి. దాని మీద మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ కట్టగా దాంట్లో ఇంట్రెస్ట్ ఎంత పడింది, ప్రిన్సిపల్ అసలు అమౌంట్ ఎంత పడింది క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది.
మళ్ళీ ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ థర్డ్ మంత్లోకి అన్పెయిడ్ అమౌంట్గా చూపించాలి. సో మళ్ళీ ఇక్కడ మనం వేయక్కర్లేదు ఫ్రెండ్స్. సో పైన అన్ని సెల్స్ని ఇలా ఒకసారి సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ లాస్ట్ చివరి కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి ఇలాగ 36 months వరకు డ్రాగ్ చేసేద్దాం. చూసారా, మీకు మొత్తం 36 నెలలకి ఏ ఇన్స్టాల్మెంట్ ఎంతెంత కట్టాం, దాని రేట్ ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత, దాని ప్రిన్సిపల్ అమౌంట్ అసలు ఎంత పడింది అండ్ మిగతా బ్యాలెన్స్ అంతా ఏంటి అనేది క్లియర్గా వచ్చేసింది. మీరు ఫైనల్గా 36వ నెలలో చూస్తే ఇక్కడ మీకు అసలు 0, అంటే మన లోన్ అనేది తీరిపోయినట్టు 3 సంవత్సరాలకి అన్నమాట. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఇది ప్రొసీజర్. ఈ విధంగా మనకి క్యాలిక్యులేట్ చేయబడుతుంది లోన్ అమౌంట్. దీనికి మనం ఒక టైటిల్ ఇచ్చేద్దాం. సో కాబట్టి మన పైన క్లిక్ చేసి ఇన్సర్ట్ పైన క్లిక్ చేసి ఇన్సర్ట్ షీట్ రోస్ పైన క్లిక్ చేశాను. దీనికి ఒక హెడ్డింగ్, ఇక్కడ వరకు హెడ్డింగ్ కావాలి కాబట్టి దీన్ని ఇలా ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసి మెర్జ్ అండ్ సెంటర్ అప్లై చేస్తున్నాం. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ హౌ టు మేక్ లోన్ షెడ్యూల్ ఇన్ ఎక్సెల్ అని టైప్ చేశాను. దీన్ని సైజ్ మారుస్తున్నాను అండ్ దీని స్టైల్ కూడా మార్చేద్దాం. సో ఇలా టైటిల్ ఇచ్చేసాం కదా, బాగుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫైనల్గా మనకి ఇక్కడ ఎక్కడైతే అమౌంట్లు చూపించబడుతున్నాయో అమౌంట్లన్నీ కూడా కామా స్టైల్లో మార్చాలి, లేకపోతే ఇక్కడ పైసలు అవసరం లేదనుకుంటే సో ఏం చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న మెయిన్ పెద్ద వాల్యూస్ అన్నీ కూడా సెలెక్ట్ చేద్దాం. అంటే ఇది ఏ వాల్యూస్ అయితే కామా డిస్ప్లే కావాలో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన నెంబర్ ఫార్మాట్ గ్రూప్లో చూసుకున్నట్లయితే కామా స్టైల్ ఉంది కదా, క్లిక్ చేయండి. వెంటనే మనకి కామా స్టైల్ డిస్ప్లే అవుతుంది. ఇందులో డెసిమల్స్ కనుక వద్దు అనుకుంటే మనం డెసిమల్స్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నేను డిక్రీజ్ చేస్తున్నాను. డెసిమల్స్ వద్దు అనుకుంటే ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మనం కామా స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం అండ్ ఇక్కడ కూడా అంతే కామా స్టైల్ ఇచ్చేసి చూపిస్తాం. సో ఇది ఫ్రెండ్స్, లోన్ షెడ్యూల్ ఏ విధంగా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయబడుతుందో మీకు చూపించాను. టాపిక్ అర్థమైనట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.